ప్రజారోగ్య వ్యవస్థ బలపడేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వసతులు పెంచాలని తెలంగాణ ఐకాస అధ్యక్షుడు కోదండరాం డిమాండ్ చేశారు. కీలకమైన వైద్య, ఆరోగ్య రంగంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ఐకాస నేతలు, వైద్య రంగ నిపుణులు పాల్గొన్నారు. ప్రభుత్వం వైద్య రంగాన్ని బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలు, ఆరోగ్యశ్రీ బకాయిల విడుదలపై చర్చించారు. విలువైన సలహాలు, సూచనలు అందించారు. వారు చెప్పింది ఏంటంటే ప్రజారోగ్య వ్యవస్థ బలపడటం చాలా అవసరం. ప్రజారోగ్య వ్యవస్థ బలపడితే తప్ప పేదవాళ్లకు వైద్యం దొరకటం అనేది సాధ్యం కానే కాదు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను రకరకాల కార్యక్రమాల అమలుకు వేదికలుగా కాకుండా ప్రాథమిక చికిత్సను అందేటువంటి సదుపాయాలుగా వాటిని పెంపొందించాలి, సిబ్బందిని పోస్టు చేయాలి. అదేవిధంగా ఏరియా, జిల్లా ఆసుపత్రిలో కావలసినటువంటి పరికరాలు ఇవ్వాలి. వాటిల్లో రాజకీయ జోక్యం ఉండటానికి వీల్లేదు.